ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో చూసినటువంటి మీ అందరినీ దేవుడు దీవించును గాక. మీ అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. మీ సమస్యలన్నీ కూడా యేసు నామములో సాక్ష్యాలుగా మారును గాక. యేసు నామములో నీ కుటుంబం రక్షణలోకి వచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవులు ఉన్నటువంటి మనందరం కూడా ప్రార్థిస్తాము. హల్లెలూయా. ప్రతి దినం ప్రార్థిస్తాము. ప్రార్థించేప్పుడు దేవుడు శక్తిని మనం అనుభవించలేకపోతాము. హల్లెలూయా. ప్రార్థించేప్పుడు దేవుడు సన్నిధిని అనుభవించలేకపోతాము. హల్లెలూయా. ప్రార్థించేప్పుడు ఆ అభిషేకమును, ఆ ప్రెజెన్స్ని మనం రిసీవ్ చేసుకోలేకపోతాము. హల్లెలూయా. కానీ 1 కొరింథీయులు 3:16లో మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు ఎరగరా? హల్లెలూయా. అంటే దేవుడి ఆత్మ మనలో నివసిస్తూ ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉన్నాడు. ఉచ్చరింప శక్యము కానీ మూలుగులో నుండి ఆయననే ప్రార్థన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ వాక్యం ఉన్నప్పటికీ కూడా ప్రార్థించినప్పుడు దేవుడు శక్తిని మనం పొందుకోలేకపోతా ఉన్నాం. దేవుడు అభిషేకమును మనం రిలీజ్ చేయలేకపోతా ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే అపవాది మన స్వరములను బంధించి ఉంటుంది. హల్లెలూయా. మన స్వరమును బైండ్ చేస్తూ ఉంది అపవాది. హల్లెలూయా. కట్లు వేస్తూ ఉంది. కాబట్టి మత్తయి 18:18 ప్రకారము హల్లెలూయా భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో, హల్లెలూయా, వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుడు నీలో పెట్టిన అభిషేకము బయటికి రాకపోవడానికి కారణము నీ స్వరానికి అపవాది వేసిన కట్లు నువ్వు తెంపాలి. హల్లెలూయా. కాబట్టి మొదటిగా మనం ఏం ప్రార్థన చేయాలంటే, యేసు నామములో అపవాది కట్లను తెంపివేస్తా ఉన్నాను ప్రభువా అని మీరు ప్రార్థించండి. అపవాది కట్లు ఎప్పుడైతే పూర్తిగా తెగిపోయి ఉంటాయో అప్పుడు మనము ప్రార్థించినప్పుడు మనలో నివసిస్తున్నటువంటి దేవుడు ఆత్మ అభిషేకము శక్తి బయటికి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి మీరందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, యేసు నామములో కట్లను తెంపివేస్తా ఉన్నాను. నేను బాగానే ఉన్నాను కదా, కట్లు ఎక్కడ ఉన్నాయి అనుకోదు. ఆత్మలో అపవాది కట్లు వేస్తుంది. హల్లెలూయా. మన పోరాటము ఆత్మలో. హల్లెలూయా. మన పోరాటము ఫిజికల్గా మన పోరాటం కాదు. మన పోరాటము క్రైస్తవులు ఉన్న మన పోరాటం ఎట్లా? ఆత్మీయత పోరాటము. కాబట్టి మీరందరూ ప్రార్థన చేయండి. యేసు నామములో కట్లన్నీ తెంపివేసి మనము ప్రార్థిస్తుండగా దేవుడు శక్తిని మనము బయటికి తీసుకురావాలి. ఆమేన్. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆమేన్. థ్యాంక్ యూ.